సాయంకాలం అయినప్పుడు ఆ, జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆ, ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి ఆ, రోగుల నెలను స్వస్థపరిచెను. ఆ, అందువలన ఆయనే మన బలహీనతలను వహించి ఆ. మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. చూడండి, యెషయా గ్రంథము 53:4 మనం చూసినట్లయితే ఈ ప్రవచనం ఉంటుంది. ఏమని? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను అని ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాట ఇక్కడ నెరవేరింది. అంటే ప్రవక్త ఏ మాటలైతే పలికాడో ఆ మాటలు క్రీస్తు ద్వారా నెరవేరబడ్డాయి. అందుకని ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 10:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఆ, అపవిత్ర ఆత్మలను వెలగొట్టుటకును చూడండి, అపవిత్ర ఆత్మలను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును ఆ, వారికి అధికారం ఇచ్చెను. ఏం చేశాడంట? అన్క్లీన్ స్పిరిట్స్, అపవిత్రమైన ఆత్మలను వెళ్ళగొట్టడానికి ఎవరికి ఇచ్చాడు అధికారము? ఎవరికి ఇచ్చాడమ్మా? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి అపవిత్రాత్మ పైన అధికారం ఉంది. ఎవరికి? ఆ 12 మంది శిష్యులకు. చాలామంది చూస్తే ఆ 12 మందికి అధికారం ఉంది, ఇంకా ఎవరికి అధికారం లేదు. ఆనాడు ఆ శిష్యులు చేయగలిగారు, ఇప్పుడు అది ఎవరి వల్ల కాదు అని కొంతమంది, అంటే ఒక వర్గం బోధిస్తూ ఉన్నారు. మరి వాక్యం ఇంకా మనకు ఏం బోధిస్తూ ఉన్నది? 7-8 వచనాలు, 10వ అధ్యాయం 7-8. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, ఆ, రోగులను స్వస్థపరచుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధులనుగా చేయుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెలగొట్టుడి, దయ్యములను వెలగొట్టుడి. ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. ఏమన్నాడు? ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇవ్వుడి. ఇది ఎవరికి చెప్పాడు? ఆ 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించాడు కదా, 12 మంది శిష్యులకు. మరి ఈరోజు చాలామంది మనం చూస్తే ఈ హీలింగ్ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, దయ్యాలను వెలగొడుతూ ఉంటారు, అద్భుతాలు చేస్తూ ఉంటారు, రోగములను స్వస్థపరుస్తూ ఉంటారు, వాళ్ళ సాక్ష్యాలు కూడా చెప్తూ ఉంటారు. మరి ఇవన్నీ మనం చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా, దేవుడు నాకు కూడా ఇస్తే ఎంత బాగుండు, దేవుడు నాకు కూడా ఇస్తే నేను కూడా దేవుని సేవ చేస్తా, గొప్పగా గొప్ప కార్యాలు చేస్తాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెలగొట్టుటకును ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకు. అంటే ఈ అథారిటీ ఎందుకు ఇచ్చాడు అంటే, ఎక్కడైతే దేవుని రాజ్యము మరి దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడో అక్కడ ప్రశాంతమైన వాతావరణము లేకుండా అపవిత్రాత్మలు, వ్యాధులు, రోగముల చేత వారు పీడింపబడుతున్నప్పుడు మరి అక్కడ నెమ్మది ఉండదు కదా, సమాధానం ఉండదు. అక్కడ ఏముంటుంది? ఏడుపు, బాధ, భయము. అప్పుడు వారిలో మరి ఎలాంటి దేవుని విశ్వాసం ఉంటుందా? వారిలో విశ్వాసం ఉంటుందా? ఆ సమయంలో వెళ్ళి నువ్వు ఏది చెప్పినా వాళ్ళు వింటారా? మరి యేసుక్రీస్తు కూడా వెళ్ళిన ప్రాంతములో అలాంటి పరిస్థితులు కనబడ్డాయి. అందుకే ఆయన చూడగానే అపవిత్రాత్మలు కేకలు పెట్టడం మొదలుపెట్టాయి. మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం, మన కుటుంబాల్లో కూడా నెమ్మది లేని పరిస్థితులు. చాలా సంతోషంగా ఉందాం అనుకుంటాం, చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో మనము ఆశీర్వదించబడాలనుకుంటాం, కానీ సమస్యలు
మనల్ని వెక్కిరిస్తూ ఉంటాయి, బాధలు మనం కృంగతీస్తూ ఉంటాయి, లేమి మనలను దిగజారుస్తుంది. దేనికైనా, దొంగతనం చేయడానికి కావచ్చు, హత్య చేయడానికి కావచ్చు, ఇంకా దేనికైనా. మరి వీటి ద్వారా మనం దేవుని ఆరాధించగలమా? వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నువ్వు శ్రమలో, బాధలో, ఇబ్బందులో ఉన్నప్పుడు దేవుని ఆరాధించు. మరి అలాంటి సమయంలో ఎవరైనా ఆరాధించగలరా? మనం ఎవరు కూడా ఆరాధించలేం. ఎందుకంటే మనలో ఉన్నటువంటి వేదన, బాధ, ఓటమి, దుఃఖము, మరి ఇవన్నీ కూడా మనల్ని వెక్కిరిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మన ముందు ఉండి మనం వెక్కిరిస్తున్నప్పుడు మనం ప్రార్థించగలమా? ప్రార్థించలేము. దేవుని ఆరాధించగలమా? ఆరాధించలేము. మరి అలాంటప్పుడు ఏం కావాలా? విడుదల కావాలా? ఏం కావాలా చెప్పాలందరూ? ఏం కావాలమ్మా? ఏం కావాలి? విడుదల కావాలా? మరి విడుదల కావడానికి యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులకు ఈ అధికారం ఇచ్చి, మీరు వెళ్ళి ఏం చేయాలా? అపవిత్రాత్మలను ఏం చేయాలి? అపవిత్రాత్మలను మీరు గద్దించాలా కదా, వెళ్ళగొట్టుమన్నాడు. అధికారం ఇచ్చాడు వాటిపైన, రోగములపైన, వ్యాధులపైన. మరి ఆయన అధికారం ఇచ్చి వారిని పంపించాడు. చూడండి, వారు వెళ్ళారు, అద్భుతమైన పరిచర్య చేశారు, తిరిగి వచ్చారు. అయ్యా, దయ్యాలు నీ నామములో మాకు లోపడుతున్నాయి అన్నాడు. ఎవరి నామములో? ఎవరి నామములో? అయ్యా, నీ నామములో దయ్యములు మాకు లోపడుతున్నాయి అన్నాడు. నిజంగా ఎంత గొప్ప సంతోషం అంటే, వాళ్ళకి అద్భుతాలు చేశారు, ఎంతోమందికి వారు బాప్తిజాలు ఇచ్చారు, ఎంతోమందిని వారు రక్షించగలిగారు. ఆ సంతోషంతో వచ్చి ఆయనతో చెప్పారు, అయ్యా ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది, ఇలా జరిగింది. ఇక్కడ ఇంకో మాట చెప్పాడు వాళ్ళకి, 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులై ఉండుడి. ఏమన్నాడమ్మా? నేను మిమ్మల్ని పంపేది గొప్ప ధనవంతుల దగ్గరికి కాదు. మీరు వెళ్ళంగానే వారు నీకు రెడ్ కార్పెట్ వేసి, మీకు దండలేసి, శాల్వలు వేసి మిమ్మల్ని ఆహ్వానించరు. ఎవరి మధ్యలోకి పంపుతున్నా? నేను తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్లలను పంపుతున్నట్లు మిమ్మల్ని నేను పంపుతున్నాను అన్నాడు. పరిచర్య అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇది చాలామంది దైవజనులను చూసి వాళ్ళు కూడా చేయాలనుకుంటారు. తప్పు లేదు, దేవుని సేవ చేయడం అది దేవుని యొక్క చిత్తము, దేవుని ఏర్పాటు. చేసేవారిని, చేస్తున్న వారిని నేను అభినందిస్తాను, ఎంకరేజ్ చేస్తాను. కానీ దాన్ని ఎలా చేయాలో తెలియకపోతే మటుకు నేను ఖచ్చితంగా వాళ్ళని ఖండిస్తాను. దానికి సంబంధించినటువంటి ఖచ్చితమైన అవగాహన లేకపోతే మటుకు వాళ్ళు ఎవరైనా సరే నేను వాళ్ళు ఎంకరేజ్ చేయను నేను. ఎందుకంటే వాళ్ళు సేవ చేయాలంటే, చూడండి ఇక్కడ మాట అన్నాడు ఆయన, తోడేళ్ల మధ్యలోకి నేను పంపుతున్నాను, జాగ్రత్త. నిజంగా పరిచర్య చాలా జ్ఞానముతో చేయాల, అభిషేకముతో చేయాల, అధికారముతో చేయాల, తొందరపాటుతనముతో కాదు. ఒక సేవకుడు అన్నాడు, నలుగురిని చూసి దేవుడు నాకు చెప్తున్నాడు, మీరు నలుగురు సేవకి వెళ్ళండి అన్నాడంట. నలుగురు సేవకి వెళ్ళారు. నలుగురు సేవకి వెళ్ళి చాలా బలమైన పరిచర్య చేస్తూ ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వెళ్తుండగా ఉన్నట్టుండి ఒక దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఆ నలుగురిలో ముగ్గురు చనిపోయారు. మరి ఇది దేవుని ఏర్పాట, దేవుని చిత్తమా? అంటే దైవజనుడు ఏది పడితే నోటి నుంచి చెప్పొచ్చా? చెప్పడానికి లేదు. దేవుని అనుగ్రహం లేకుండా ఎవరు కూడా దేవుని కార్యాన్ని చేయలేరు. ఖచ్చితంగా దానికి అధికారమును పొందాలి. దేవుని నుండి ఆ శక్తిని మనం పొందుకోవాలి. హల్లెలూయా.